అనేక సంవత్సరాలను ప్రచారం చేస్తున్న డైలాగ్ మళ్ళీ మీకు చెబుతున్నాను. దేవుని బిడ్డలారా, తనకున్న అనేక మంది భార్యలలో ఒక్క భార్య చచ్చిపోతే ఆ భార్య మీద ప్రేమతో అందమైన సమాధి కడితే ఆ సమాధి అమర ప్రేమకు నిదర్శనం అయితే తను చేసుకోబోతున్న భార్య కోసం పరలోకాన్ని కట్టుతున్న దేవుని ప్రేమ ఎంత సత్యమైన ప్రేమ అన్నది. తనకున్న అనేక మంది భార్యలో ఒక భార్య చచ్చిపోతే ఆ భార్యకి సమాధి కొంచెం అందంగా కడితే మర ప్రేమ. ప్రపంచ చరిత్రలో ఖాళీ సమాధి ఒక్కటేదన్న ప్రభుని యేసుక్రీస్తు. ఏ సమాధి అయినా ఏముంటది విశేషం అండి, కంపు తప్ప. కానీ తెరవబడిన సమాధి గొంతెత్తి 2000 సంవత్సరాలుగా సాక్ష్యం చెబుతోంది. ఇక్కడ కాసేపు విశ్రమించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, చావుని చంపినోడు, మరణాన్ని ఓడించినోడు, సజీవుడిగా లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన నమ్ముకున్న బిడ్డవు కదా, ఎలా ముందుకెళ్ళేసి రక్తం ఇచ్చాయి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు అడుగు ముందుకెయ్యాలి కానీ, దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి కానీ, 100% ప్రతికూల పరిస్థితులు కనబడుతున్న గుడ్డిగా దేవుని మీద నమ్మకంతో అడుగు ముందుకెయ్యాలి కానీ, సిగ్గుపడనివ్వని దేవుడు, తల పైకెత్తే దేవుడు, అవమానం అందనివ్వని దేవుడు, ఇశ్రాయేలుకు ఆధారముగా దేవుడు, నరుడు కాదు బలవంతుడుగా యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవానికి పేరు. ఆయన రోషము కలిగి కార్యములు చేయి దేవుడు, తన ప్రజల పక్షం యుద్ధములు చేయవాడు. ఆమేన్. ఈ లోకములో నాయకులు ఎవరైనా ఉంటే మనందరం కష్టపడాలని గెలిపించాలా. కానీ మనకున్న నాయకుడు చూడు, ఆయన కష్టాలు పడి దెబ్బలు తిని మనల్ని గెలిపించాడు.